రైట్ సో హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. సో ఇప్పుడు టైం వచ్చేసి అయితే 6:30 అవుతుంది అన్నట్టు. ఇప్పుడు అయితే ఇంటి నుంచి బ్లాగ్ అయితే మనకి స్టార్ట్ అవుతుంది. సో ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే కంటెంట్. సో ఒకరోజు మాత్రం మనం లీవ్ తీసుకొని అంకపూర్ వెదర్ చూపించాలి, అంకపూర్ నెల ఉంటుంది చూపించాలి. చాలామంది అడుగుతుర్రు, అదే నేను కూడా చూపిస్తాను, అడగకపోయినా నేను చూపిస్తాను. సో ఒకరోజు మాత్రం లీవ్ తీసుకొని ఖచ్చితంగా చూపిస్తాను నేను. సో వీడియో అయితే పెడతాను, అయితే చూడండి. నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫటాఫట్. నేనైతే ఆన్లైన్లో ఒక మైక్ అయితే ఆర్డర్ పెట్టేసిన. సో అదైతే ఇక్కడ పెట్టేస్తా, చూడండి అది ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను దాని క్లారిటీ ఎలా ఉంటుందో మీరు కూడా ఒకసారి ఎలా వస్తుంది మైక్ తోటి, బ్లూటూత్ కనెక్టెడ్ మైక్ తోటి ఎలా వస్తుందో ఒకసారి కామెంట్ చేయండి. నా దగ్గర వైర్ మైక్స్ ఉన్నాయి కానీ 2 ఉన్నాయి. అది బైక్ రైడింగ్కి యూజ్ చేస్తాను, అంటే ఇప్పుడే బైక్ లేదు. సో త్వరలోనే ఒక స్కూటీ అయినా బైక్ అయినా సెకండ్ నేను తీసుకోబోతున్నాం. అంటే చాలా ఇబ్బంది అవుతుంది బైక్ అవి లేకపోవడం వల్ల. నాకు బ్లాగింగ్ వల్ల అటు బయట వెళ్ళాలమ్మా అంటే కష్టం అవుతుంది చాలా. అందుకోసం అంటే నేను ఇంటి నుంచి బ్లాగింగ్ చేస్తా, బయట ఇక్కడికి వెళ్ళాను. చూడ బండి ఉంటే మనం బయటికి వెళ్ళి బ్లాగింగ్ చేయొచ్చు, ఏదైనా చూపించచ్చు మీకు. సో అందుకోసమని నా బ్లాగింగ్స్ డైలీ రావు. ఇదే ప్రాబ్లం, మెయిన్ ప్రాబ్లం అంటే ఇదే. ఇంకొకటి అయితే డ్యూటీకి వెళ్తాను కాబట్టి అంత టైం దొరకదు అన్నట్టు. సో ఎప్పుడైనా టైం తీసుకుని నేను వీడియోస్ ఇస్తాను. సో ఎండ్ అయితే చాలా వెళ్తున్నది, ఇప్పుడు ఇంటి నుంచి అయితే బ్లాగింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఫైనల్లీ మన వీడియోని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని కలుద్దాం మనం వీలైనాక. నేను ఒక చిన్న రైల్ పెట్టాను ట్యూబ్లో. సో దాంట్లో క్యాంపింగ్ చేయాలని వద్దని పెట్టిన. ఒక బ్రదర్ అయితే చేయి బ్రదర్ మంచిగా ఉంటుంది, నాకు కూడా ఇంట్రెస్టింగ్ ఉన్నది, నేను కూడా చూస్తాను చెప్పిండు. అయితే మీరు ఎక్కడి నుంచో చూస్తున్నారు, ఊరు కూడా పెట్టండి అంటే మధ్నూరు పెట్టేసిండు. సో సంతోషం అనిపించింది, నా ఊరు సైడ్ నుంచి కూడా నా బ్లాగింగ్ చూస్తున్నారు. సో నేనైతే ఇప్పుడు ఏ రోజు అర్ధపూర్లో అయితే ఉంటాను, నా ఊరు అయితే ఇది కాదు. సో అందుకోసం కొద్దిగా వెనక ముందు అయితే అన్నట్టు వీడియో చేయడానికి. సో ఒకరోజు మాత్రం మనం క్యాంపింగ్ చేద్దాం. అది టెంట్ ఉంటుంది కదా, టెంట్ అయితే ఆర్డర్ చేసుకుందాం. మనది ఏదో క్యాంపింగ్ కావాల్సిన అది ఉంటుంది కదా, అది మినిమం ఒక 2000-3000లో వచ్చేస్తుంది. మనం ఆర్డర్ అయితే చేసుకుందాం. 1000 నుంచి 1500 నుంచి 3000 నుంచి అది చాలా రేట్లు ఉన్నాయి అవి. సో మనమైతే ఒకటి మంచిగా తీసుకుందాం, అంటే మనకు మంచిగా ఉండాలి. వర్షం పడితే అంత లోపల తడవకుండా మంచిగా ఉండాలా చేద్దాం. ఒక్కరోజు అయితే మంచిగా క్యాంపింగ్ చేద్దాం ఖచ్చితంగా చేద్దాం. సో నేనైతే క్యాంపింగ్ చేస్తాను ఫిక్స్ అయిపోయినా. మా వాళ్ళు ఏమో వద్దంటారు, ఎందుకు ఒకళ్ళు ఫ్రెండ్స్ తోటి వెళ్ళు అంటారు. కానీ మా ఫ్రెండ్స్ కూడా అడుగుతా, ఒకవేళ వాళ్ళు వస్తారు రారు నాకు తెలిసి అయితే వాళ్ళు రారు. వాళ్ళ ఇంట్లో ఎవరు ఒప్పుకుంటారు గైస్, 24 hours క్యాంపింగ్ అంటే బయట ఒప్పుకుంటారు. అయితే 24 hours కాకుండా కానీ 12 hours చేయొచ్చు మనం, అవునా కదా. అలా అయితే వస్తారేమో, నేను ఒకసారి కనుక్కుంటా. వాళ్ళు రాకపోతే నేను ట్రై చేస్తా ఒక్కరిని చేయడానికి, దాంట్లో నో ప్రాబ్లం, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. అట్లా చేసి 24 hours ఉంటారు. తక్కువ మంది ఉంటారు ఉండేటోళ్ళు, చాలా మెంబర్స్ అయితే ఉంటారు. టీం ఉంటారు, వాళ్ళకి 4 మెంబర్స్ ఉంటారు, 8 మెంబర్స్. వీడియోని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే కొద్దిగా ఇంట్రెస్టింగ్గా వీడియోస్ తీయచ్చు. మీరు సపోర్ట్ చేయలేదనుకో నేను ఏం లేదు. ఇక ఫైనల్ అయితే మనం ఒక కెమెరా కూడా తీసుకోబోతున్నాం. ఇప్పుడు కాకుండా ఒక 3-4 months అయితే కెమెరా తీసుకుంటా. ఖచ్చితంగా కెమెరా తీసుకొని మీకు మంచి వ్యూస్, మంచి క్వాలిటీలో మంచి వీడియోలు మీకు చూపిస్తా. సో నా ఇన్స్టాగ్రామ్లో ఎవరైతే ఫాలో చేసుకోరు. ఇదే పేరుతో ఉంటుంది కిరింగ్ ప్రశాంత్ అంతే. నా ఇన్స్టాగ్రామ్ ఐడికి ఏమైందో అసలు తెలుస్తలేదు. మొన్న అప్డేట్స్ వచ్చే నుంచి పబ్లిక్ ఉంది, అయితే అన్పబ్లిక్ అయిపోయింది. ఒకసారి మా ఫ్రెండ్కి చూపించాలి, మా ఫ్రెండ్స్ కూడా దొరుకుతలేదు. అంటే మొత్తం పని వెళ్ళిపోతూ దొరుకుతలే, ఇబ్బంది అవుతుంది. సో ఐ హోప్ గైస్ మీకు ఒక్క నిమిషమైన వీడియో నచ్చిందేమో నేను అనుకుంటున్నా. సో చాలా ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడిని మాట్లాడినా అంటే నా లైఫ్లో ఇది చెయ్యాలని. సెకండ్ హ్యాండ్ అయితే స్కూటీ తీసుకోబోతున్నా అన్నట్టు. దానికి కూడా అమౌంట్ కావాలా. సెకండ్ హ్యాండ్లో స్కూటీ తీసుకున్నాక మనం కొన్ని రోజులు ఫోన్ నుంచి బ్లాగింగ్ చేద్దాం. ఫోన్ నుంచి బ్లాగింగ్ చేసినాక మంచి వీడియో తీసినాక నెక్స్ట్ తర్వాత మనం స్కూటీ కొన్న తర్వాత కెమెరా అయితే కొన్నాం గైస్. కెమెరా కూడా పెద్దది కొన్నా. సో సోనీ ZX అదేదో ఉంది, అది మాత్రం ఖచ్చితంగా తీసుకుంటా. సో ఏదైనా ఒకటి చేయాలి నా లైఫ్లో, లేకుండా ఎలా ఉంటే నడవదు. సో మీరైతే సపోర్ట్ చేయండి. మైక్ వస్తుంది, మైక్ వచ్చినాక చూపిస్తాను మీకు. దాన్ని కూడా మైక్ గురించి ఒక సపరేట్ వీడియో తీస్తానట్టు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు చూడండి. అది ఒక మైక్ ఎప్పుడు వస్తుంది అంటే 30 అని చూపించింది, 30కి రాదు, 29, 28కి ఇట్లా వచ్చేస్తుంది. ఇలా 26 అనుకుంటాం. అయితే రేపు ఎల్లుండి వచ్చేస్తుంది మైక్. దాని గురించి ఒక సపరేట్ వీడియో తీస్తాను నేను, చూడండి మీరు. ఎందుకంటే క్వాలిటీ ఎట్లుందో అందరికీ తెలియాలి కదా. అప్పుడు నా వీడియో చూస్తున్నారు, నా సబ్స్క్రైబర్ కూడా ఏదైనా రేపు చేయాలంటే, వీడియోస్ తీయాలంటే వాళ్ళకు కూడా ఏదైనా మైక్ అవసరం వస్తే వాళ్ళు ఇది వీడియో చూసి ఆర్డర్ పెట్టుకోవచ్చు అన్నట్టు, క్వాలిటీ ఎలా ఉన్నదో అన్నట్టు. సో మనం బైక్ రైడింగ్ కూడా స్టార్ట్ చేద్దాం. స్కూటీ తీసుకున్నాక నేను తర్వాత చాలా ఉన్నాయి, నేను తర్వాత మీకు చెప్తా. సో ఈ వీడియోని అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. కలుద్దాం మనం నెక్స్ట్ వీడియో తోటి, నెక్స్ట్ టాపిక్ తోటి.